హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, లాస్ట్ వీడియోస్లో వచ్చిన ఎక్కువ కమెంట్స్ని ఈరోజు నేను తీసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎక్కువ కమెంట్స్లో వచ్చిన ఎక్కువ కమెంట్ ఏది అంటే కనుక రిఫండ్ ఎప్పుడు, ఓకేనా అన్న, రిఫండ్ ఎప్పుడు, చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాము, రిఫండ్ అసలు ఇవ్వట్లేదన్న అని కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి 08/2024 ఆన్సర్కి అయితే వచ్చింది. మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని తెగ కమెంట్స్ వస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో రిజల్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా, అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఈసారి మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా సరే, ఓహో ఇన్ని రోజులకి రిజల్ట్ వస్తుందా, ఇలా ఉంటుందా అని మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, చూడండి గైస్, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను 60 days అయితే పడుతుంది రిజల్ట్ రావడం కోసం. ఓకేనా, ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్సర్కి అయితే వచ్చేసింది, మనందరికీ తెలిసిందే. ఓకేనా, సో 60 days అయితే కనీసం పడుతుంది, ఒక 2 నెలల టైం అయితే కనీసం పడుతుంది. ఓకేనా, రిజల్ట్ కోసం. బట్ రిజల్ట్ వచ్చే ముందు, ఎప్పుడైతే పలానా రిజల్ట్ వస్తుందో దానికన్నా ముందు ఏంటంటే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సిబిటి రిజల్ట్కి సంబంధించి ఎవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. పలానా డేట్లో పలానా టైంకి మీ రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అందులో మీరు మీ స్కోర్ కార్డ్ అనేది, అంటే నార్మలైజేషన్ స్కోర్ కార్డ్, ఓకేనా. ఇప్పుడు చూసింది ఆన్సర్కి వచ్చేసి రా స్కోర్, ఓకేనా. సో మీరు షార్ట్ లిస్ట్ అయిన రోజు ఏంటంటే, షార్ట్ లిస్ట్ రోజు అదే రోజు ఏ రోజు అయితే రిజల్ట్ వస్తుందో ఆ రోజు మీకు నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ అలాగే కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. కట్ ఆఫ్ ఎవరెవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారో ఆ మొత్తం లిస్ట్ కూడా అదే రోజు పీడిఎఫ్ అనేది పెడతారన్నమాట. ఓకేనా, ఆ రిజల్ట్లో ఏంటంటే మీరు నార్మలైజ్డ్ మార్క్స్ చూసుకోవచ్చు, పీఈటీకి సెలెక్ట్ అయ్యారా లేదా, ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళది మాత్రమే రోల్ నంబర్స్ అనేవి పీఈటీ లిస్ట్లో ఉంటాయి. ఓకేనా, ఎవరైతే పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నంబర్స్ మాత్రమే పీఈటీ పీడిఎఫ్లో ఉంటాయి. ఎవరివి ఉండవు అంటే రిజల్ట్ రోజు, ఓకేనా, సిసిఏ వాళ్ళవి ఉండవు రోల్ నంబర్స్ రిజల్ట్లో. ఓకేనా, ఎప్పుడైతే కట్ ఆఫ్ రిలీజ్ చేస్తాడో అప్పుడు సిసిఏ రోల్ నంబర్స్ ఉండవు, పీడబ్ల్యూబీడి రోల్ నంబర్స్ ఉండవు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ రోల్ నంబర్స్ కూడా ఉండవు దేంట్లో, పీఈటీ రిజల్ట్లో, పీఈటీ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ రిజల్ట్లో. ఎందుకు వీళ్ళ రోల్ నంబర్స్ ఉండవు అంటే గనక, వీళ్ళకి ఓపెన్ క్యాండిడేట్స్కి పీఈటీ ఉంటుంది, సిసిఏ వాళ్ళకి, పీడబ్ల్యూబీడి వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి పీఈటీ ఉండదు. కాబట్టి ఆ రోజు షార్ట్ లిస్ట్లో మీ రోల్ నెంబర్స్ అనేవి ఉండవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీ రోల్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయి, మీ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. అంటే పీఈటీ తర్వాత పీఈటీ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా, అప్పుడు మీ రిజల్ట్ అనేది వాళ్ళతో పాటు డీవీ టైంలో తీస్తారు. ఓకేనా, ఆ డీవీ టైంలోనే సిసిఏ వాళ్ళు, ఫేక్ సిసిఏ వాళ్ళు ఉంటారు కదా, రైల్వేలో అప్రెంటిస్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు, అలాగే పీడబ్ల్యూబీడి, రియల్ పీడబ్ల్యూబీడి కాకుండానే చాలా మంది పీడబ్ల్యూబీడి అని ఏంటంటే కోటాలో అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక వీళ్ళందరూ డీవీలో రిజెక్ట్ అయిపోతారు అన్నమాట. ఓకేనా, సో ఇలా ఉంటుంది. అందుకే పీఈటీ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు వీళ్ళ రోల్ నంబర్స్ అనేవి వీళ్ళతో ఇవ్వరు అన్నమాట, డీవీ టైంలో ఇస్తారు. ఇంతవరకు క్లియర్? ఓకేనా, సో ఇది కూడా క్లియర్. మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, 3 విధాలుగా కట్ ఆఫ్ అనేది వస్తుంది. అందులో కట్ ఆఫ్లో ఏంటంటే మీకు ముందుగా పర్సెంటేజ్ స్కోర్ అనేది చూపిస్తారు. ఓకేనా, ఇప్పుడు మీరు చూసింది రా స్కోర్, ఆన్సర్ కీలో చూసింది రా స్కోర్ అన్నమాట. కట్ ఆఫ్ వచ్చిన రోజు పర్సెంటేజ్ స్కోర్ అని ఉంటుంది, అలాగే నార్మలైజ్డ్ స్కోర్ చూపిస్తాడన్నమాట. ఈ నార్మలైజ్డ్ స్కోర్ ఏంటి అంటే కనుక, రా స్కోర్ ఏవైతే మీ నెగిటివ్ పోను మీకు వచ్చిన రా స్కోర్లో ఒకవేళ మీ పేపర్ ఆ షిఫ్ట్లో, ఓకేనా, ఆ రోజు ఆ షిఫ్ట్లో హార్డ్గా ఉంటే కనుక మీకు కొంచెం మార్క్స్ యాడ్ అయ్యే
అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో ఇదన్నమాట. ఇది ఈ నార్మలైజ్డ్ స్కోర్నే మీకు కట్ ఆఫ్ కోసం తీస్తారు. ఓకేనా? ఈ నార్మలైజ్డ్ స్కోర్నే మీకు కట్ ఆఫ్ కోసం తీస్తారు. అలాగే ఈ పర్సంటేజ్ స్కోర్ ఏంటన్నా అంటే కనుక ఈ పర్సంటేజ్ స్కోర్కి ఒక ఫార్ములా ఉంది. దానికి సంబంధించిన ఫార్ములా నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో పెట్టేస్తాను, ఒకసారి చదువుకోండి. ఓకేనా? ఉదాహరణకి ఒక క్యాండిడేట్ నార్మలైజ్డ్ స్కోర్ వచ్చేసి 66 ఉంటే అతని పర్సంటైల్ స్కోరు 96 ఉంటుందన్నమాట. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఓకేనా? 96 ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఈ 96 కట్ ఆఫ్ అనుకుంటారు. కట్ ఆఫ్ అది కాదు. కట్ ఆఫ్ వచ్చేసి ఇది 66. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని నార్మలైజ్డ్ స్కోర్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ అనేది తీస్తారు. ఇంతవరకు క్లియర్? ఓకే. పీఈటీకి ఎంత టైం ఉంటుంది? సింపుల్ గైస్, పీఈటీకి 30 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో గ్యాప్ అయితే ఇస్తారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకేనా? 30 రోజుల నుంచి 45 రోజులు అయితే గ్యాప్ అయితే ఇస్తారు. ఇంత చాలు ప్రాక్టీస్కి. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, యువర్ వాళ్ళు ఒక 66 మార్కులు రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక, ఎవరికైతే 66 మార్కులు రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక మీరు పీఈటీ ప్రాక్టీస్ మొదలు పెట్టేయండి అని ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పాను. ఓకేనా? మరి ఎంతమంది ప్రాక్టీస్ మొదలు పెట్టారో లేదో అనేది నాకైతే తెలియదు. ఓకేనా? సో ఎవరైతే రా స్కోర్ 66 ఉన్నాయో తప్పకుండా మీరు ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత మీకు చాలా టైం ఉండదు. ఉదాహరణకి పీటీ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక 5,000 మందికి తీశారు అనుకుందాం. ఉదాహరణకి చెబుతున్నాను. ఇందులో మొదటి లిస్టులో ఉంటారు. ఓకేనా? మొదటి లిస్టులో ఒక 1000 మందికి పిలిచారు అనుకుందాం. ఓకేనా? సో మొదటి లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీరు ముందే ఇక్కడ పరిగెత్తాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే స్టార్టింగ్ డేస్లోనే మీకు పీఈటీ అయిపోతుంది. మిగతా లాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ప్రాక్టీస్ కోసం అయితే టైం అయితే కుదురుతుంది. బట్ స్టార్టింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి త్వరగానే అయిపోతుంది అన్నమాట. అలా ఉంటుంది. ఓకేనా? సో ఇది అందుకే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. సో రిఫండ్ ఎప్పుడు అన్న? ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాయి, రిఫండ్ ఎప్పుడు అంటే కనుక ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకేనా? ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత పీఈటీకి ముందు. ఓకేనా? రిజల్ట్ వచ్చిన తర్వాత పీఈటీకి ముందు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తాడు. ఓకేనా? రిఫండ్ నోటీస్ అని రిలీజ్ చేస్తాడు అనమాట. మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి అని ఒక నోటీస్ అనేది ఇస్తారు. సో ఓకే, ఎవరైతే సిబిటి ఎగ్జామ్లో పాల్గొన్నారో, ఎవరైతే సిబిటి ఎగ్జామ్ రాశారో కానీ సెలెక్ట్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు, వాళ్ళందరికీ రిఫండ్ అనేది వచ్చేస్తుంది. ఎవరైతే ఫీజు కట్టారో 500 రూపాయల ఫీజు ఎవరైతే కట్టారో 400 రూపీస్ అనేది రిఫండ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? సో ఇది ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకి ఎలాంటి రిఫండ్ రాదు. ఇది కూడా మీకు తెలియాలి. ఓకేనా? చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాయకుండానే రిఫండ్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఎగ్జామ్ రాస్తేనే మీకు రిఫండ్ అనేది వస్తుంది అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొన్ని కమెంట్స్ నేనైతే తీసుకున్నాను. సిసిఏ వాళ్ళు అన్న మా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. సిసిఏ వాళ్ళ కోసం చెప్పాను, పీడబ్ల్యూబీడీ వాళ్ళ కోసం, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మా రిజల్ట్ ఎప్పుడని మీది డీవీ టైంలో ఇస్తాడు. ఓకేనా? ఫైనల్ రిజల్ట్ డీవీ టైంలో. పీఈటీలో ఎవరి రోల్ నెంబర్ ఉంటుంది అంటే కనుక పీఈటీలో ఓపెన్ క్యాండిడేట్స్ ది రోల్ నంబర్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? మళ్ళీ టెన్షన్ పడకండి. సిసిఏ వాళ్ళందరూ ఈ పీడిఎఫ్లో నంబర్ కొట్టి మీరు అన్న నా నంబర్ లేదు అని కన్ఫ్యూజన్ అవ్వకండి. ఓకేనా? కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక ఒకవేళ కట్ ఆఫ్ రిలీజ్ చేసినప్పుడు సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయొచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయొచ్చు, అలాగే ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ తో ఇక్కడ సిసిఏ వాళ్ళది, అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయొచ్చు. కొన్నిసార్లు రిలీజ్ చేసేస్తారు అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, పీఈటీ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళతోని వీళ్ళ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేసేస్తారు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.